మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే గత సీఎం మాదిరిగా అధికారులు తిరుమలలో దారి వెంట పరదాలు కట్టారు. తన పర్యటనలో పరదలు అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులను వీడాలని స్పష్టం చేశారు ఆయన. ఇక సీఎం ఆదేశాలతో అప్పటికప్పుడు అధికారులు పరదాలను తొలగించేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, సీఎం చంద్రబాబు అక్కడ కఠిన పరదాలను తొలగించేసేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏదైతే కూటమి శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు తాను పర్యటనకు వచ్చినప్పుడు ఎక్కడ పరదాలు కొట్టకూడదు, చెట్లు నరకకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం, అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా తీవ్రంగా ఉండకూడదని చెప్పిన పరిస్థితి. అయితే అధికారుల అత్యుత్సాహంతో నిన్న తిరుమలలో ఏదైతే చంద్రబాబు నాయుడు బస్ చేస్తున్న గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ చుట్టూ, అదేవిధంగా ఆయన వచ్చే రహదారికి అటు ఇటు వైపున పరదాలు కట్టారు. ఈ విషయాన్ని సీరియస్ గా సీఎంఓ తీసుకుంది. వెంటనే పరదాలు తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే పరదాల విషయం మీద నిన్న రాత్రే నారా లోకేష్ స్పందించాడు. తాము పరదాల ప్రభుత్వం కాదు, తమది ప్రజల ప్రభుత్వం అంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఏదైతే పోలీసు అధికారులు వెంటనే అక్కడ ఉన్న పరదాలను పూర్తి స్థాయిలో తొలగించారో మొత్తం మీద ఈ విషయము చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పరదాలు ఎందుకు కట్టాలి అన్న విషయం మీద సీఎం చాలా సీరియస్ గా పోలీసు అధికారులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. వెంటనే తొలగించామని, దీంతో పరదాలను వెంటనే అక్కడ తొలగించిన పరిస్థితి. మొత్తం మీద అయితే తిరుమల పర్యటనకు వచ్చిన చంద్రబాబు పర్యటనలో చాలా స్పష్టంగా కార్యకర్తల దగ్గరికి ఆయన రావడం, అదేవిధంగా నారా లోకేష్ కూడా కార్యకర్తల దగ్గరికి వెళ్లి వారిని పలకరించడం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ బయట కూడా ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరించాడు. దీంతో పాటు తాను ప్రజలతోనే నిరంతరం ఉంటాను, అనవసరంగా ఆంక్షలు పెట్టద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. పరదాలను వెంటనే తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. అదేవిధంగా పోలీసులను కూడా ఇబ్బంది పెట్టద్దు, అనవసరంగా ఫ్లైఓవర్ మీద వెళ్తున్న సమయంలో కూడా ఫ్లైఓవర్ మీద పోలీసులను ఎందుకు నిలబెట్టారు, ఫ్లైఓవర్ పూర్తిగా ట్రాఫిక్ క్లియరెన్స్ గా ఉన్నప్పుడు అనవసరంగా అక్కడ పోలీసులను నిలబెట్టడం, అది కూడా వారు తమకు మొహం చూపించకుండా వీపు చూపించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కామెంట్స్ చేశాడు నారా లోకేష్. దీంతో పాటు ముఖ్యంగా ఎక్కడ చెట్లను కొట్టకూడదనే ఆదేశాలను స్పష్టంగా జారీ చేస్తున్నామని, అదేవిధంగా పర్యటనల సందర్భంగా ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు, అదేవిధంగా పరదాల విషయంలో చాలా కఠినంగా ఉంటామని కూడా వారు వ్యాఖ్యానించారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అన్ని పెరిగిచ్చేసినాడు మొత్తం. రాత్రి మొత్తం ముస్లిం కదా, సోషల్ మీడియాలో వచ్చి మొత్తం